కర్కాటక రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు స్వభావరీత్యా ఎట్లా ఉంటారయ్యా అంటే ఒక క్షణకాలం పాటు ప్రేమతో ఉంటారు, ఒక క్షణకాలం పాటు కోపంతో వచ్చేస్తారు. అంటే వారి మనస్సు ఎప్పుడు మారుతుందో తెలియదు. ఇక ఓర్పు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ప్రేమ ద్వేషము ఇవన్నీ కూడా సమపాలనలో ఉంటాయి. వీరికి చక్కనేటువంటి ఊహ ఉంటుంది. సమయము సందర్భము లేకుండా కొద్దిగా ఆవేశపడేటువంటి మనస్తత్వం ఉంది కదా, మనం దాన్ని తక్కువ చేసుకుంటే బాగా ఉంటుంది. వీరికి ఎదుటి వ్యక్తి మీద నమ్మకం ఉండేటువంటి క్వశ్చనే ఉండదు పాపం. ఈ రకమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాశి జాతకులు వీరు మంచి వాగ్దాటిని కలిగి ఉంటారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి 14 ఆదాయము 2 వ్యయం, 6 రాజపూజ్యము 6 అవమానము. 14 ఆదాయం ఉంది కదా అని చెప్పేసి మీరు విచ్చలవిడి తత్వంతో ఉండకండి దయచేసి. నా దగ్గర బాగా డబ్బులున్నాయి, దుబారా వేస్తే ఏమొస్తుంది, ఇది ఉల్టా పుల్టా అయిపోతుంది. 14 ఆదాయం బై 2 ఆదాయం 14 ఖర్చు కిందే అయిపోతుంది. అమ్మవారు మీకు ఇచ్చినటువంటి గొప్పనేటువంటి అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసిన వాళ్ళు అవుతారు. మీకు అమ్మవారు మంచి అవకాశాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం 14 ఆదాయము 2 వ్యయం. మీరు సమర్థవంతంగా మీరు ఈ సంవత్సరాన్ని రూపకల్పన చేసుకున్నట్టయితే సక్సెస్ మీ చేతిలోనే ఉంటుంది. అన్ని అవకాశాలు మనకున్నాయి కదా, దీన్ని పూర్తిగా దయచేసి సద్వినియోగం చేసుకోండి. మీకు 11వ గురువు ఉన్నాడు. ఈ సంవత్సరం పూర్తిగా మీరు విశ్లేషణ చేసుకున్నట్టయితే 65% ప్లస్ కనిపిస్తుంది. మీకు ఒక 35% మైనస్ కనిపిస్తుంది. ఇంత గొప్పైనటువంటి అవకాశాన్ని మీరు దయచేసి సద్వినియోగం చేసుకోండి. ఇక ఎటువంటి నాకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయని మీరు దుబారా వేస్తే ఏమవుతుంది, ఉల్టా పుల్టా అయిపోతుంది. 35% మీకు సక్సెస్ అవుతుంది, 65% మైనస్ అయిపోతుంది. తర్వాత 3వ స్థానంలో కేతు ఉన్నాడు. కర్కాటక రాశి జాతకులు మీరు దయచేసి శ్రద్ధతో వినండి. గొప్పనైనటువంటి అవకాశం అమ్మవారు మీకు ఇచ్చింది. 11వ స్థానంలో గురువు ఉన్నాడు, 3వ స్థానంలో కేతు ఉన్నాడు, 9వ స్థానంలో రాహు ఉన్నాడు. గ్రహాల అనుకూలతలు మన వెంబడే ఉన్నాయి. మీరు ఏ ఏ పనులైతే కావాలి అని అనుకుంటున్నారో దానిలో సక్సెస్ను పొందుతారు. కొత్తగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వ్యాపారం చేయండి. గృహ నిర్మాణం కావాలి అనుకుంటారు, మీకు గృహ నిర్మాణం చేసుకోండి, మీ గృహయోగము ఉంది. విద్యార్థులకు నైరాశ్యం అవసరం లేదు. అయ్యో గత సంవత్సరం నాకు ఉద్యోగం రాలేదే, ఈ సంవత్సరం వచ్చేస్తుంది. నాకు బదిలీలు కావాలి, బదిలీలు తప్పకుండా అవుతాయి. ప్రమోషన్లు కావాలి, తప్పకుండా ఆశాజనకంగా ఉండండి. ఇక ఎట్లా అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారమేనా? ఓ స్పీడ్ బ్రేకర్ ఉంది ఇక్కడనే. ఇక ఏ స్పీడ్ బ్రేకరు? కర్కాటక రాశి జాతకులకు శని రూపంలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది. అయ్యో ఎట్లా మరి అంటే ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. శనికి సంబంధమైనటువంటి ఉపాసన ఏం చేస్తే బాగుంటుంది? ఈశ్వర ఉపాసన చేయండి. ప్రతి మాసం కూడా మాస శివరాత్రి వస్తుంది కదా, లేదు ప్రతి సోమవారం ఉంది కదా, ప్రతి సోమవారం చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. ప్రభు అయినటువంటి శంకరుని యొక్క పాదాలను ఆశ్రయించండి. ప్రతి మాస శివరాత్రికి ఇంత రుద్రాభిషేకం చేసుకోండి. లేదు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఇంత శివాలయంలో శంకరుని పైన ఇన్ని నీళ్లు పోసి నమస్కారం చేసి రండి. కాసేపు ధ్యానం చేసుకొని రండి. శనివారం ఇంత తైలాభిషేకం చేసుకోండి. శని త్రయోదశి లాంటి వారాలు వస్తే తైలాభిషేకం చేసుకోండి. శని పంజర కవచ స్తోత్ర పారాయణాన్ని చేయండి. శని పంజర వజ్ర కవచము స్తోత్రము అని దొరుకుతుంది, దాన్ని పారాయణం చేయండి. తద్వారా మీరు శని సంబంధమైనటువంటి పీడ ద్వారా ఉపశమింపబడి శని కూడా మీకు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఏ తర్వాత ఈ రాశి వారికి బాగా ఉంది, అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏ మారుపాటును మీరుతో ఉండకండి. తద్వారా మీరు సంవత్సరం అంతా కూడా సక్సెస్ను పొందండి. ఈ సంవత్సరం మీదే. ఈ కర్కాటక రాశి జాతకులందరూ కూడా సక్సెస్ను పొందండి.